నమస్తే వెల్కమ్ బ్యాక్. సో చాలా డేస్ తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ ఇప్పుడు ఒడియాలు చేస్తున్నారనమాట. ఒడియాలు అని అంటే ఎండబెడతాం కదా ఎండలోని, సో అవి కాదు, ఇది స్టీమ్ మీద చేస్తారు కదా, సో అది చేస్తున్నారు. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, మీకు చూపిస్తాను. నైట్ అవుతుంది, చాలా అర్జెంట్ మీద చేస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్లీ మేము బెంగళూరు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చిందనమాట, సో తన డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నాను. నేను కుక్కీ బేబీ అలాగే మా సిస్టర్ స్వాతి. సో మేము ముగ్గురం వెళ్తున్నాము. సో అందుకనేసి అర్జెంట్ మీద మేము ఒడియాలు చేస్తున్నాము. అంటే యాక్చువల్లీ అనుకోలేదనమాట, సడన్గా మళ్ళీ అనిపించింది చేద్దామా అనేసి. సో పెద్ద పని అయితే కాదు, కానీ టైం లేదు. సో అందుకనేసి రాత్రి అయిపోయింది, కానీ మా మమ్మీ చేస్తున్నారు. సో ఇది స్టీమ్ పైన చేస్తారు కదా, సో ఆ ఒడియాలు నాకు రెసిపీ అయితే తెలీదు. మీకు కావాలి అని అంటే నేను నేర్చుకొని మీతో షేర్ చేస్తాను అడిగేసి. సో ఇప్పుడు చూసి అందరు పడుకుని పోయారు. టైం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత అవుతుందో. నిన్న ఒక ట్రిప్ చేసాము, ఈరోజు ఇంకో ట్రిప్ అనమాట. సో అది కొంచెం అంటే ఒక ట్రిప్ ఆరిపోయి తీసుకొచ్చాను. చూడండి ఇప్పుడు టైం 12 o'clock అవుతుంది, మేమైతే ఒడియాలు చేస్తున్నాము. సో అనుకోలేదు కదా, టైం కూడా తక్కువ ఉంది. రేపే వెళ్తున్నాం, రేపు ఈవినింగ్ నైట్. సో అందుకనేసి అర్జెంట్ మీద ఇంక చేసాము. ఇక్కడ నేనైతే అన్ని బెడ్ పైన అలా ఆరబెట్టేస్తున్నాను ఫ్యాన్ కింద. సో ఇది ఫ్యాన్ కింద ఆరితే చాలు, మార్నింగ్ ఒక ఎండ తగిలితే చాలు అనమాట. మార్నింగ్ ప్లేట్స్లో అన్ని సర్దిస్తారు మమ్మీ, ఆ తర్వాత నేను ఎండలో పెట్టి వచ్చేస్తాను. ఈవినింగ్ కల్లా సెట్ రెడీ అయిపోద్ది. సో ఇది నిన్న చేసింది, కొంచెం ఆరలేదు చూసారు కదా. సో ఇది కూడా పెట్టాలి. సో ఇవన్నీ రేపు ఎండలో పెట్టాలి. ఇప్పుడు సమ్మర్ అయితే ఎంత ఎండగా ఉంటుందో, స్టార్ట్ అయిపోయింది కూడా ఎండలో. సో అందుకనేసి చక్కగా ఆరిపోతాయి. ఆ తర్వాత ఇవన్నీ ప్యాక్ చేయాలి. సో ఒడియాలు ఏంటంటే కుక్కీ బేబీ కూడా తింటుంది, తనకి ఇష్టం అనమాట. సో అందుకనేసి ఇంకా సరే తీసుకెళ్దాం చేస్తానులే అనేసి మమ్మీ చేస్తున్నారు. సో ఇది నెక్స్ట్ డే, నిన్న చేసాం కదా, ఇది నెక్స్ట్ డే. ఈరోజు మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఆరిపోయి తీసుకొచ్చాను, ఆ తర్వాత ఇలా ఉందన్నమాట, ఆరిపోయాయి చక్కగా. సో ఇది వేరే టైపు, ఇది వేరే టైప్ అనమాట. కలర్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, అది కొంచెం డార్క్ ఉంది, ఇది లైట్ ఉంది. మా మమ్మీ ఒడియాలు బాగా చేస్తారు. అంటే ఫస్ట్ కొంచెం రాదు, కానీ ఇప్పుడు నేర్చేసుకున్నారు. సో రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేస్తే, అంటే మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. రెసిపీ అయితే నేనేం షూట్ చేయలేదు, జస్ట్ అలా చేసేటప్పుడే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను ప్యాక్ చేయాలి సెపరేట్గా. Vai som. సో మేము ముగ్గురమే వెళ్తున్నాము, హైదరాబాద్ టు బెంగళూరు అనమాట. బై బస్ వెళ్తున్నాము. సో టికెట్స్ అవన్నీ బుక్ చేసేసుకున్నాము ముందే. సో ఇప్పుడు బస్ స్టాప్ కూడా వచ్చేసాము, ఎంజీబీఎస్ అందరికి తెలిసిందే బస్ స్టాప్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడికైతే వచ్చేసాము, బస్ ఇంకా రాలేదు. సో అందుకని వెయిటింగ్ ఇక్కడ. మన బస్ పక్కన ఇంకో బస్సు ఉంది, బయట చూసారు ఎంత బాగుందో డిజైన్, ఎలిఫెంట్ చాలా బాగుంది కదా. సో మనము వెళ్తున్న బస్ కూడా చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీతో బాగుంటుంది, ఆ తర్వాత ఇక్కడ మనకి లోపల అన్ని బస్సెస్ అంత నీట్ అండ్ క్లీన్గా ఉండదు, కానీ ఇది చాలా బాగుంది. మేము తీసుకుంది డబల్ అనమాట, ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా. సో మధ్యలో పడుకుంటుంది కుక్కీ బేబీ. అలాగే సైడ్కి సింగిల్స్ అనమాట. సో అది కూడా మనం బుక్ చేసుకోవచ్చు సింగిల్గా ఎవరైనా వెళ్తే. సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేస్తున్నాము. మమ్మీ డిన్నర్లో ప్యాక్ చేశారు వామ్ అన్నము, ఎందుకంటే డైజెషన్ చాలా బాగా అవుతుంది వామ్ అన్నం తింటే. అలా ట్రావెల్ చేసేటప్పుడు వామ్ అన్నమే బెటర్. సో అందుకనేసి ఆ తర్వాత ఆలూ ఫ్రై కూడా ప్యాక్ చేశాను అనమాట. సో ఇలా బాక్స్లోని అన్నీ వేసేసారు, సో దట్ ఈజీగా మనం తినేయచ్చు కదా. ఇంకా ప్లేట్స్ అవన్నీ అయితే కష్టం కదా. సో అందుకని నేనైతే తినేస్తున్నాను, ఇక్కడ ఆకలేస్తుంది. సో తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవడమే. సో లైట్స్ అవన్నీ ఆఫ్ చేసాము. ఏసీ కొంచెం ఎక్కువగా ఉంది, నాకైతే ఏసీ అంత పడదు. సో అందుకనే కొంచెం తగ్గించేసాను, పైన ఉంటుంది కదా, సో ఆఫ్ చేశాను. అలాగే టుమారో మార్నింగ్ మేము బెంగళూరు వెళ్ళిపోతాము.
రిసీవ్ చేసుకోవడానికి మా బావ అయితే వచ్చారు. యాక్చువల్లీ బావది కూడా ఈరోజు ట్రిప్ ఉంది, ఆఫీస్ ట్రిప్ అనమాట, టూరు. సో ఇప్పుడు మాకు ఇంట్లో డ్రాప్ చేసేసి బ్యాగ్ కూడా రెడీ చేసుకుని పెట్టుకొని ఉంచుకున్నారనమాట, అంటే బండిలోని. సో మాకు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ కింద అయితే గ్రేప్స్ అలాగే బనానాస్ ఉన్నాయి, అవి మేము తీసుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఏమి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం లేవు. సో ఇక్కడైతే మా సిస్టర్ స్వాతి వెజిటేబుల్స్ ఆర్డర్ చేసింది. వెజిటేబుల్స్ ఏముంది అని అంటే బెండకాయ అలాగే మిర్చి చేసింది, బీన్స్ చేసింది, అలాగే ఏది దొరికింది అది చేసింది. ఎందుకంటే ఇంట్లో ఇంకేం లేదు, బావాకి వంట చేయడం రాదు. సో అందుకనేసి ఇంకా బయట తినేసేవారు. సో ఏది చేసుకున్నా ఏమో తెలియదు, ఏం చేశారో కూడా తెలీదు. సో ఇది అందుకే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ ఏం ఉండవు కదా, ఇన్ని డేస్ మా సిస్టర్ లేదు. అందుకనేసి ఇంకా ఆలు అవన్నీ, కాలీఫ్లవర్ అవన్నీ ఏదో కొంచెం కొంచెం అలాగా ఆర్డర్ చేసింది. ఇప్పుడు మేము వంట కూడా చేసుకోవాలి కదా. సో ఆ తర్వాత వంట అయితే అయిపోయింది, కానీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంది. ఫ్రిడ్జ్ కూడా చాలా డేస్ అయిపోయింది అనేసి ఇంకా డట్టిగా అయిపోద్ది కదా, మనం లేకపోతే ఇంకా ఇల్లంతా అంటే ఇంట్లో ఉన్న థింగ్స్ సామాన్లు అన్నిటి మీద డస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి మా సిస్టర్కి అయితే పనే ఇంటికి వచ్చిన తర్వాత, ఎందుకంటే వెళ్ళడం బాగుంటుంది కానీ వచ్చిన తర్వాత ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా. సో అవన్నీ క్లీనింగ్లు అవన్నీ చేసుకుంది. ఇంకా అవన్నీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వాష్ చేసింది. ఫుల్ డస్ట్ అయిపోయింది, అన్ని లోపల పెట్టే వచ్చింది, కానీ కొన్ని ఉంటాయి కదా బయట, అన్ని లోపల పెట్టలేము కదా. సో బావ కూడా కొన్ని ఏదో యూజ్ చేస్తుంటారు, అవన్నీ కూడా బయట ఉండిపోయి అవన్నీ వాష్ చేసింది. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తుంది. నేను కుక్కీ బేబీ ఏంటంటే ఆడుకుంటున్నాం అనమాట, తను చెంది కదా. సో అందుకనే మేమిద్దరం అలా అక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ అన్ని క్లీన్ చేసేసి ఇక్కడ ఆరబెట్టేసింది అనమాట. ఫ్రిడ్జ్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు తెచ్చిన వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అవన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. అదే క్లీన్ లేకపోతే ఫ్రెష్వి కూడా పాడైపోతుంది కదా. సో చిన్నపిల్ల ఉంది, అందుకనేసి అలా కొంచెం అంతా క్లీన్ చేసింది చాలా నీట్గా. ఇప్పుడైతే చాలా బాగుంది. సో లంచ్లోనే మేము ఈరోజు చేసుకున్నాం ఏంటంటే రైస్ అలాగే బెండకాయ ఆలు ఫ్రై సిస్టర్ చేసింది, అలాగే దాల్ కూడా చేసింది, పప్పు. సో చాలా ఆకలేస్తుంది, ఏం పని చేయకుండే తిందాం పదండి. యమ్మీ ఫుడ్ అనమాట ఈరోజు లంచ్లోని. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. కొంచెం ఏదో అంటే చిన్నవి థింగ్స్ ఆన్లైన్లో లేదు, సో అందుకనేసి నేను కిందకి వెళ్ళి తీసుకొచ్చేసాను. కింద అన్ని షాప్స్ ఉంటాయి, జస్ట్ అపార్ట్మెంట్ కిందే. చాలా మంచి ఫెసిలిటీస్ ఉందన్నమాట ఈ ఏరియాలోనైతే. సో అన్ని కింద దొరికేస్తాయి అనమాట. టెంపుల్ కూడా ఉంది కింద, చిన్నది గణేష్ టెంపుల్. అలాగే ఇప్పుడు మా సిస్టర్ అన్ని వాషింగ్ మిషన్లు అన్ని బట్టలన్నీ వేసింది, మేము తీసుకొచ్చినవి తర్వాత ఉండేవి అవన్నీ వాష్ చేసింది అనమాట. సో అవన్నీ జస్ట్ ఆరబెట్టేస్తున్నాను. మేమిద్దరం ఏంటంటే పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టీవీ చూసుకుంటున్నాం అనమాట, ఎంజాయ్ చేస్తున్నాము. సో క్రేవింగ్స్ అవుతున్నాయి అనేసి ఈవినింగ్ టైం ఇది. సో ఈవినింగ్ టైం ఏదైనా ఆర్డర్ చేసుకుందామని అలా నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము, వెజ్ నాన్ వెజ్ రెండు. ఆ తర్వాత ఫ్రాంకీ కూడా ఆర్డర్ చేసాము, హాఫ్ తీసుకుందాం అనేసి. సో సో ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. సో బావ అయితే రిటర్న్ వచ్చేసారు. యాక్చువల్లీ జస్ట్ 2 డేస్కి వెళ్ళారు సింగపూర్. మేము వచ్చిన రోజు స్టార్ట్ అయిపోయారు కదా, ఆ నెక్స్ట్ 1 డే గ్యాప్. ఇప్పుడు ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అలా వచ్చేసారు. సో మా కోసం చాలా థింగ్స్ తెచ్చారు, వెరీ సర్ప్రైజింగ్. సో ఏమేమి తెచ్చారో మీతో షేర్ చేస్తాను. సింగపూర్ జస్ట్ 2 డేస్కి వెళ్ళారు, ఆఫీస్ టూర్ ఉంది అనేసి. సో మాకైతే మా ఇద్దరి కోసం 2 డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు, టాప్స్, వైట్ కలర్ టాప్స్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా బాగుంటుంది, హల్కాగా అంటే లైట్గా ఉంది, చాలా బాగుంది సమ్మర్లోని. అలాగే సింపుల్గా ఉంది. 2 సైజెస్ అనమాట తీసుకొచ్చారు, స్మాల్, మీడియం, లార్జ్ అనుకుంటా. సో ఆ తర్వాత కుక్కీ బేబీ గురించి ఈ చెప్పల్స్ తీసుకుని వచ్చారు, క్రాక్స్. సో యాక్చువల్లీ మేము లైట్ది తీసుకోవాలి అనుకుంటుండాలి, చిన్నపిల్ల కదా, బాగుంటుంది లైట్స్ ఉన్నది షూ తీసుకోవాలి అనేసి. సో బాగా తీసుకొని వచ్చేసారు, చాలా బాగుంది కలర్, పర్పుల్ కలర్, చాలా బాగుంది. సో ఇది బ్యాగ్స్ ఏంటంటే వెరీ సర్ప్రైజింగ్ అనమాట, అనుకోలేదు అసలు బ్యాగ్స్ తీసుకొస్తారనేసి. ఎందుకంటే లాస్ట్ టైము ట్రిప్కి వెళ్తుంటారు అనమాట, చాలా ట్రిప్స్కి వెళ్తుంటారు. సో లాస్ట్ టైము మాకు అడిగినప్పుడు మేము చెప్పాము అనమాట, బ్యాగ్స్ తీసుకొని రండి అనేసి. సో ఇలా కావాలి, అలా కావాలి, ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి, అన్ని డీటెయిల్స్ చెప్పాము. కానీ ఈసారి మేమేమీ చెప్పలేదు, అసలు మాకు తెస్తున్నారని కూడా తెలీదు.
సో ఒకవేళ తెస్తున్నారు అని అంటే మేము మీ చాయిస్లోని తెస్తున్నారా అనేసి అంటే కొంచెం అంటే తెలుసు కదా మన చాయిస్ డిఫరెంట్ ఉంటుంది, బాయ్స్ వేరేగా ఉంటుంది, చెప్పినా కూడా కొంతమందికి తెలియదు. సో అందుకనేసి అసలు మాకు ఐడియా కూడా లేదు తీసుకొస్తున్నారు అనేసి. వచ్చిన తర్వాత తీసారు బ్యాగ్ నుండి చూపించారు. వెరీ సర్ప్రైజింగ్ అనమాట. చూస్తే కానీ మా ఇద్దరికి చాలా నచ్చింది. ఎందుకంటే చూడండి కలర్ బాగుంది. ఆ తర్వాత స్లింగ్ బ్యాగ్ నేను అనుకుంటుండాలి తీసుకోవాలనేసి, ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉంది కానీ ఇలాంటిది ఇంకోటి కావాలి అనుకుంటుండాలి. సో బావ అయితే ఏంటంటే సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారు. వెరీ సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే చిన్నది ఐటమ్ కానీ మనకు చాలా యూజ్ అవుతుంది కదా. సో గర్ల్స్కి స్పెషల్లీ ఇలాంటి బ్యాగ్స్, డ్రెస్సులు, చెప్పలు చాలా ఇష్టం అవుతుంటాయి కదా. సో అలాంటిది ఇంకా మంచిది తెచ్చారు కదా. చూడండి 2 బ్యాగ్స్ అంటే ఆ స్లింగ్ బ్యాగ్లోనే 2 పర్స్ ఉన్నాయి. ఒకటి మన మనీ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఇంకోటి డెబిట్ కార్డ్స్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటిది ఇంకా దాంతోపాటు ఇంకా 2 బ్యాగ్స్ వచ్చాయనంటే చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు. అన్ని గిఫ్ట్ కన్నా అది నచ్చింది. ఇది ఒక హెడ్సెట్ తీసుకొని వచ్చారనమాట. బాగా మీటింగ్స్ అవన్నీ అటెండ్ చేస్తారు, సో యూజ్ చేసుకోవడానికి. చిన్నది ఒకటి చిన్న కార్ తీసుకొని వచ్చారు. అలాగే ఇవన్నీ సింగపూర్ తీసుకొని వచ్చారు. సో వెరీ అంటే నాకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే స్లింగ్ బ్యాగ్ చూసేసి ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇది చూసారా పర్స్ లోపలే ఉన్నాయన్నమాట. అవి 2 దాంతో సెట్ అనమాట. సో కలర్ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం తెచ్చేటప్పుడు మేము అన్నీ చెప్పాము, మాకు ఇలాంటి ఇన్ని జిప్స్ కావాలి అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా మనం యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. సో అలా మేము అన్ని డీటెయిల్స్ చెప్పాము, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ సైజ్ కావాలి, ఈ సైజ్ కావాలి, అన్ని డీటెయిల్స్ చెప్పాం. కానీ ఈసారి ఏంటంటే అసలు చెప్పలేదు, మాకు అడగలేదు, ఏం లేదు. తీసుకొచ్చిన తర్వాత చూపించారనమాట. చాలా బాగా నచ్చింది గిఫ్ట్ అయితే. సో అలాగే కొన్ని చాక్లెట్ తీసుకొని వచ్చారు. చాక్లెట్స్ ఏంటంటే ఎక్కువ తీసుకొని రాలేదు, ఎందుకంటే కుకీ బేబీ చాక్లెట్స్ ఎక్కువ తింటుంది. మేము ఇవ్వట్లే కానీ ఎవరైనా కలుస్తుంటే ఇస్తున్నారు, అది తినకూడదు కదా అంతా. సో అందుకని చాలా తక్కువ తీసుకుని వచ్చారు. అందుకే అక్కడ పక్కన ఉంది కానీ అటు చూస్తుంది, అందుకే ఫాస్ట్గా మీకు చూపించేస్తున్నాను. సో ఎక్కువ ఏం తీసుకుని రాలేదు. సో బ్యాగ్ అయితే నేను వేసుకొని మీకు చూపిస్తాను. సో చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంది. నా దగ్గర పింక్ ఉందన్నమాట. పింక్ కూడా కాదు, మోవా కలర్ ఉంది. సో ఇది ఆరెంజ్. చాలా బాగుంది. డైలీగా మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే జీన్స్ టాప్ మీద వేసుకోవడానికి బ్యాగ్. సో నచ్చింది, చాలా నచ్చింది నాకైతే. సో నాకు అంటే ఇలాంటివి తీసుకోవడానికి ఉండాలన్నమాట. నేను విష్ లిస్ట్ కూడా పెట్టాను. సో బాగా తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. సో అలాగే టాప్ కూడా బాగా తీసుకొచ్చారు కదా, అది వేసుకొని చూపిస్తాను మీకు. సమ్మర్లోని వైట్ కలర్ చాలా బాగుంటుంది కదా. సో ఇది సింపుల్గా బాగుంది, డీసెంట్గా. సో ఇప్పుడైతే మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ జాతర జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా చేస్తారు. సో నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తే చాలా పెద్ద వ్లాగ్ అవుతుంది అందుకనేసి. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో టాటా బాయ్, టేక్ కేర్.